హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది దేశీయంగా తయారైనటువంటి మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక. ఓకే, రైట్. సో ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి రెండవ ప్రశ్న ఉంది. అదేంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌకను తయారు చేసినటువంటి సంస్థ పేరేంటి అంటున్నాడు. ఆ సంస్థ పేరు వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. తర్వాత మూడవ ప్రశ్న, భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ విక్రాంత్ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏ రోజున అందజేసింది అని ఉంది. ఏ రోజున అందజేశారు? దీనికి వచ్చేసి సమాధానం 28 జూలై 2022. ఎప్పుడు? 28 జూలై 2022. రైట్. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న వచ్చేసి, భారత నౌకాదళంలోకి ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ను ఏ తేదీ నుండి విధుల్లోకి చేర్చుకుంటారు అని ఉంది. ఎప్పుడు చేర్చుకోబోతున్నారంటే దీన్ని 15 ఆగస్ట్ 2022 నుండి చేర్చుకోబోతున్నారు. రైట్. తర్వాత ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీకి అయినటువంటి మొత్తం ఖర్చు సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలు ఉంది? దీని సమానం వచ్చేసి 20,000 కోట్ల రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.